మిమ్మల్ని అందరినీ నవ్వుల్లో ముంచెత్తే సినిమా, చాలా అద్భుతంగా వచ్చిన సినిమా, ఒక కొత్త కంటెంట్తో వచ్చిన సినిమా. మొదటిసారైనా కూడా దర్శకుడు చాలా బాగా తీశారు. అందరూ చూసి ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ సినిమాను విజయవంతం చేసే దిశగా మీరు కూడా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓ సుకుమారి అనేది ఒక స్పెషల్ ఫిల్మ్ అండి నాకు. ఎందుకంటే గంగా ఎంటర్టైన్మెంట్స్లో ఇది బ్యాక్ టు బ్యాక్ సెకండ్ మూవీ. ఇంతకుముందు శివం బజయ్ కూడా మా మహేశ్వర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో నేను అన్ని పాటలు రాశాను. థ్యాంక్ యూ సార్, మీరే కదా ఎంకరేజ్ చేసేది. సో ఇందులో 4 పాటలు రాశానండి. ఇందాక మీరు విన్న ఓ సుకుమారి టైటిల్ సాంగ్, ప్రేమిస్తున్నా అనే ఓ మంచి మెలోడీ సాంగ్, అండ్ ఇంకా 2 more సాంగ్స్ అదే. సో అంటే నా టు డూ లిస్ట్లో తిరువీరు అన్నకి ఎప్పటి రాద్దాం అనుకున్నా, ఈ సినిమాతో వర్కౌట్ అయిందన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్, మీ బ్యూటిఫుల్ కాంబినేషన్ చాలా బాగుంది స్క్రీన్ పైన. సో భరత్ దర్శన్ డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాకి. అతను ఒక మనసా వాచా కర్మణ నమ్మిన ఒక చిన్న పాయింట్ని అద్భుతమైన కథనంతో రాసుకొని నాకు నరేట్ చేసినప్పుడు నేను థ్రిల్గా ఫీల్ అయ్యాను. సో అదే ఆ థ్రిల్తో నేను సినిమాకి ఏ విధంగా నా పాటల ద్వారా ఇంకొంత ఎనర్జీ యాడ్ చేయగలుగుతాననే ఉద్దేశంతో దాన్ని నేను 100% పూర్తి చేసి నమ్ముతున్నాను. అండ్ భరత్ మంచిరాజు న్యూ డెబ్యూటెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా అవుతున్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రో. బ్యూటిఫుల్ కంపోజిషన్స్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా మా కుశేంద్ర గారు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. అండ్ నేను ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో ఒక మంచి పార్ట్ అయినందుకు, ఆ విధంగా నన్ను ప్రోత్సహించినందుకు మళ్ళీ మా ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. 17th రిలీజ్ అవుతుందండి సినిమా, ఎల్లుండి. మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. ఈ సినిమా మీ ప్రతి పైసా వసూల్లాగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా ఈ పాటలన్నీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మా నిరంజన్ గారు, మాధవ్ గారు ఆధ్వర్యంలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో ఉన్నాయండి. ఒకసారి వినండి, డెఫినెట్గా మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా టీం మిగతా కాస్ట్ అండ్ క్రూకి మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు మీడియా, మీ సపోర్ట్ లేకపోతే ఇదంతా రీచ్ అవ్వదు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సందీప్ అన్న అని మా అన్నకి థ్యాంక్స్ చెప్పాలండి. ఆయన నమ్మారు కాబట్టే సార్కి, మా డిఓపి సార్కి పరిచయం చేసి, అసలు కొంచెం టెన్షన్గా ఉంది, సారీ. సో సారు మమ్మల్ని నమ్మి, సరే ఇలాగ నీకు సినిమా ఇస్తాను చేస్తావా అంటే, సరే అంటే సార్ తీసుకెళ్ళి మహేశ్వర్ సార్ దగ్గరికి తీసుకెళ్తే, సార్ నేను చూసుకుంటాను నువ్వు కానీ అన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ పూర్ణ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ లిరిక్స్ లేకపోతే సాంగ్సే లేవు అసలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సరే దర్శన్ బ్రో, సారీ దర్శన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఎంత నమ్మావు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డార్లింగ్ మా వరా ఎడిటర్ చాలా సపోర్టివ్ అనమాట. అన్నీ మాట్లాడుకొని అన్నీ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తిరువీరు బ్రో నమ్మినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సార్ ఆదిత్య, నిరంజన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మేడం థ్యాంక్ యూ. బ్యానర్లో ఓ సుకుమారి మూవీని అందించిన మహేశ్వర్ రెడ్డి సార్, ప్రొడ్యూసర్ గారికి నిజంగా ధన్యవాదాలు. అందులో మంచి క్యారెక్టర్ నాకు ఇవ్వడం జరిగింది. సో తిరువీరు హీరో వాళ్ళ బాబాయ్ క్యారెక్టరు. అలాగే ఈ సినిమా 17th రోజు థియేటర్లో వస్తుంది, తప్పకుండా అందరూ వాచ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరు థియేటర్కి వెళ్ళినాక ఎంత నవ్వుకుంటారో మీరే చెప్పాలి. సో హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఎందుకంటే మంచి కంటెంట్ ఉంది, తప్పకుండా చూడండి. నేను చాలాసార్లు చూద్దామని మా డైరెక్టర్కి చెప్పినా కానీ ఒక్కసారి కూడా చూడనిస్తలేడు. సో నేను ఇలా తక్కువనే కనబడ్డా, కాకపోతే మంచి క్యారెక్టర్ ఉంటుంది. హీరో ఎన్ని రోజులు ఉంటో అన్ని రోజులు ఉంటుంది. సో నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చిన మన డైరెక్టర్ భరత్ గారికి నాకు నమస్కారాలు. అలాగే మమ్మల్ని ఇంత అందంగా, అంటే నన్ను కూడా ఇంత అందంగా చూపెట్టిన మా డిఓపి గారికి కూడా నమస్కారం. అలాగే మంచి మ్యూజిక్ని అయితే అందించిండు. నాకైతే డైలీ మార్నింగ్ లేవగానే ఈ సాంగ్స్ వింటా, చాలా బాగా అనిపించినాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అందరు థియేటర్కి వెళ్ళి అయితే తప్పకుండా వాచ్ చేయండి.
ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. జయరామ్ సార్ గారికి, తర్వాత మురళీ సార్ గారికి, ఐశ్వర్య మేడం గారికి, హీరో తిరువీర్ గారికి. ఈ తిరువీర్ హీరో అంటే ఒక మా ఇంట్లో అల్లుడు లెక్కనే కలిసి తిరుగుతాం. తర్వాత క్రాంతి మేడం గారికి, మహేంద్రనాథ్ గారికి, అలాగే జయరామ్ సార్, మన బలగం జయరామ్ సార్ గారికి, ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, ఏమైనా మర్చిపోతే వాళ్ళకు కూడా. సో థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఏదో ఒక మారుమూల గ్రామం, లంబాడిపల్లి గ్రామం నుండి మై విలేజ్ షో యూట్యూబ్ ద్వారా ఇంత దూరం వచ్చినందుకు, ఎందుకంటే మా విలేజ్ వాళ్ళకు, తర్వాత మా శ్రీకాంత్ అయిన మా అల్లునికి వాళ్ళకు ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఒకటి ఎంచుకున్నా, ఒకటి ఖచ్చితంగా మనం మంచి ప్రాజెక్టులు చేద్దామని కాకుండా ప్రతి ఒక్క ఇది యూట్యూబ్ నుండి ఇంతవరకు వచ్చినాం. ఇంకా యూట్యూబ్ వాళ్ళు కూడా చాలామంది ఇంట్లో యాక్టింగ్ చేశారు. సో భరత్ గారికి వాళ్ళ భరత్ గారి తరఫున కూడా వాళ్ళకు కూడా నమస్కారాలు. తర్వాత ఏదేంటంటే ఈ అవకాశము నాకు సినిమా చేస్తానని అనుకోలే, యూట్యూబ్కి వచ్చింది ఏదో క్యాజువల్గా చేసుకుంటూ వచ్చిన. సో ఇంత దూరం రావడం జరిగింది. అందరి కోఆపరేషన్తో, ఐశ్వర్య గారు తిరిగి కోఆపరేషన్తో మంచి సినిమా తీసినాము. నేనైతే కాన్ఫిడెంట్గా ఉండా. 17th రిలీజ్ అవుతుంది, తప్పక చూసి ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా ఫ్రెటర్నిటీకి హాయ్ సార్. హాయ్ అండి. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. సో ఇందాక మహేశ్వర్ రెడ్డి సార్ చెప్పినట్టు సార్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, నేను మాత్రం డబుల్ కాన్ఫిడెంట్గా ఉన్నా. 17th ఖచ్చితంగా థియేటర్లో కలుద్దాం. సో కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. ద ఫస్ట్ వన్ ఇన్ ద రో ఈజ్ లైక్ ఐశ్వర్య మ్యామ్ అండ్ తిరువీర్ అన్న. సో దీస్ టూ మీరు సినిమా చూసి బయటకు వచ్చినాక యూ విల్ బి రిమెంబరింగ్ దెమ్, ద దామిని అండ్ యాదగిరి. ద బాండింగ్ బిట్వీన్ దెమ్ అండ్ సర్టన్ బ్రేకప్ సీక్వెన్సెస్ అండ్ ఆల్ తప్పక గుర్తుండిపోతుంది మీకు. అండ్ దేర్ పర్ఫార్మెన్సెస్ నా పీక్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ టు మహేశ్వర్ రెడ్డి సార్. సార్ మీరు ఉన్నారు కాబట్టే యాక్చువల్గా నేను ఈ స్టేజ్ పైన ఉన్నా. థ్యాంక్ యూ సార్. అండ్ దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. నేను మహేశ్వర్ రెడ్డి సార్ దగ్గరికి రావడానికి ముందు ఎట్లా అంటే ఇట్స్ లైక్ ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్కి ఆపర్చునిటీ రావడం చాలా చాలా కష్టం. యాక్చువల్గా ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ట్రస్ట్, ఒక ట్రస్ట్ ఎర్న్ చేయడానికి నాకు చాలా ఇయర్స్ పట్టిందనమాట. సో నేను ఒక మూవీకి ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు ఆ మూవీకి డిఓపి రమేష్ రెడ్డి సార్, హీఈస్ ద సినిమాటోగ్రాఫర్. సో నాకు అనిపించింది ఓకే ఆయన ఎట్లా అంటే ఈజ్ కంప్లీట్లీ డౌన్ టు ఎర్త్, లైట్ మెన్తో కాదు ఎవ్రీ వన్ తోటి అందరితోటి హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు. నాకు అనిపించింది ఓకే హీఈస్ ద రైట్ పర్సన్. సో నేను వెళ్ళి మాట్లాడదాం, లెట్ మీ నరేట్ హిమ్ కపుల్ ఆఫ్ స్టోరీస్ అంటే దాంట్లో నుంచి సార్కి ఒక లైన్ నచ్చడం. సో అక్కడి నుంచి మహేశ్వర్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకురావడం. నౌ వీఆర్ లైక్ గేరింగ్ అప్ ఫర్ రిలీజ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంటెడ్ టు టాక్ విత్ ఇంకొకటి స్పెషల్ మెన్షన్ టు ఎడిటర్ వరప్రసాద్. ఎడిట్ రూమ్లో యాక్చువల్గా మా ఇద్దరికి ఒక బ్యాటిల్ నడుస్తూ ఉంటుంది. సో ఆ బ్యాటిల్ మొన్నటితో ఎండ్ అయిపోయింది. సో వరా, థ్యాంక్ యూ వరా. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ భరత్. సో ఇనీషియల్గా నేను ఫస్ట్ టైం తను కలిసినప్పుడు నాకు అనిపించింది అరే వీడు చేస్తాడా మ్యూజిక్ అన్నట్టు. అట్ ద సేమ్ టైం వాడి మైండ్ వాయిస్ కూడా అదే ఉండే, లైక్ విల్ హీ డైరెక్ట్ అన్నట్టుండే. బట్ ఒక మూమెంట్ వచ్చింది, లైక్ వి గాట్ అ నైస్ బాండింగ్. అండ్ పూర్ణాచారి గారు చేయడం వల్ల లైక్ ఎప్పుడైతే తను ఆన్ బోర్డ్ అవ్వడం, సో ఆ లిరిక్స్ డిస్కషన్లో మేము కూర్చోవడం, భరత్ని లైక్ ఏదైనా ఒక్కటి కూడా అడగగానే హిల్ గివ్ మల్టిపుల్ ఆప్షన్స్. సో దాంట్లోంచి మేము పిక్ చేసుకోవడం జరిగింది. మీరు చూస్తూ ఉంటే మ్యూజిక్ ఆల్బమ్ ఇట్ విల్ బి లైక్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆల్బమ్స్ రీసెంట్గా రిలీజ్ అయింది దాంట్లో. సో అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ ది యాక్టర్స్ లైక్ ఆనంద్ సార్ కానీ, ఆమని మ్యామ్ కానీ, మహేంద్రనాథ్ సార్, క్రాంతి మ్యామ్, లైక్ అంజిమామ గురించి చెప్పాలి. సో అంజిమామ మీరు ఎట్లా అంటే హీల్ బి త్రూ అవుట్ ద ఫిల్మ్ కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ ఆ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం మీకు అంజిమామ ద్వారా దొరుకుతుంది. సో అది. అండ్ మహేశ్వర్ రెడ్డి సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం వేడి అన్నంలో చక్కగా ముద్దపప్పు వేసుకొని, నెయ్యి వేసుకొని, ఆవకాయ కలుపుకొని అలా తింటే ఎలా ఉంటుంది? అంత రుచికరంగా, అంత ఆనందపడతారు మీరు. యాక్చువల్గా సినిమా చూసారంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అందులో అన్ని ఎమోషన్స్ కూడా సమపాలలో అలాగే అనిపిస్తుంది అనమాట. మీరు చూస్తే అది ట్రైలర్ చూసిన ఏమైనా ఆ ఇంపాక్ట్ మీకు అర్థమై ఉంటుంది. జస్ట్ బ్లాంక్గా వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి, హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చేస్తారు. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే. ఐ ప్రామిస్ దాట్. డెఫినెట్గా
మీ సపోర్ట్ మాకు కావాలి అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అస్ అండ్ మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం. అండ్ ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్, కొంచెం లేట్ అయింది, నేను ఫ్లైట్ కొంచెం డిలే అయింది, నేనే రావడంలో కొంచెం లేట్ అయింది. చాలా చాలా సారీ మీకు అందరికీ. చాలా సంతోషంగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ ఓ సుకుమారి మా సినిమా రిలీజ్ అవబోతుంది ఆన్ 17th ఈ నెల. అండ్ ఫస్ట్లీ ఫస్ట్ ఎవరి కోసం ఈ సినిమాని ఆడాలి అంటే మా ప్రొడ్యూసర్ గారి కోసం ఆడాలి. ఆయన చాలా చాలా గట్టిగా నమ్ముతున్నారు. అండ్ ఈ ఒక చిన్న సినిమా అని కాకుండా ఈ చిన్న సినిమాని పెద్ద సినిమాగా చేయాలని ప్రతి ఒక్క ప్రయత్నం చేశారు. సో మహేశ్వర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ సినిమా మీకు పెద్ద హిట్ కొట్టాలి. అండ్ మేమందరం అదే అదే మనందరం చక్కగా మనందరం కలిసి సక్సెస్ పార్టీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ టీం, మా డైరెక్టర్ దర్శన్, ఆల్ ది బెస్ట్ దర్శన్ ఫర్ యువర్ డెబ్యూ. అండ్ తిరువీర్ గారు మీతో వర్క్ చేసింది చాలా చాలా సంతోషం. అండ్ ఎవ్రీబడి, కెమెరామెన్ గారు చాలా అందంగా చూపించారు. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ ఇన్ దిస్ ఎంటైర్ ఓ సుకుమారి ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్. రండి భరత్ మాచిరాజు, ప్లీజ్ కమ్. ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ భరత్ మాచిరాజు. నిజంగా చాలా మంచి పాటలు ఇచ్చారు. నేను యూఎస్ వెళ్ళాను ఇప్పుడు రీసెంట్గా, సియాటల్ వెళ్ళినప్పుడు ఒక ఆయన కంటిన్యూస్గా ఈ టుక్ మీ టు ఒక రెయిన్డియర్ని ఒక డ్రైవ్ ఉందన్నమాట 2 hours 10 సార్లు మీ సాంగ్ వేశారు. నేను అడిగాను, నేను కార్లో కూర్చున్నానని వేసారా లేకపోతే ఏంటి అంటే, లేదు మేడం నిజంగానే చాలా బాగుంది అన్నారు. సో నిజంగానే ప్రతి ఒక్క పాట బ్రహ్మాండంగా ఇచ్చారు. మీకు మంచి పెద్ద ఫ్యూచర్ ఉంది. యూ హ్యావ్ టు బికమ్ అ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ అని మనసారా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా మా సినిమా మీకు అందరికీ నచ్చుతుంది. 17th నాడుడా చూడండి, మనందరం కలిసి చూద్దాం. లెట్స్ ఎంజాయ్, లెట్స్ సపోర్ట్ ఓ సుకుమార్. చాలా చాలా థ్యాంక్స్. నమస్కారం మీడియా వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, అండ్ నా తోటి నటీనటులకి అండ్ టెక్నీషియన్స్ అందరికీ. అండ్ ఈ సినిమా చూస్తే నన్ను ఫస్ట్ హీరోగా చేసిన మసూదాకి దీనికి ఎన్ని సిమిలారిటీస్ అని ఇందాకే గుర్తొచ్చింది. ఏంటంటే అఫ్కోర్స్ ఎస్విసి రిలీజ్ ఇది అండ్ మసూదా 2 ఎస్విసి రిలీజే. అండ్ అందులో నాతో నా పేరుగా చేసిన ఆవిడ పేరు మినీ, ఇందులో ఈవిడ పేరు దామిని. చాలా హ్యాపీ. అండ్ ప్రొడ్యూసర్ కూడా సేమ్ రాహుల్ అని ఎలాగో మహేశ్వర్ రెడ్డి గారు కూడా అంతా పొద్దున వస్తారు, అందరికంటే ముందే వస్తారు, అన్నీ చూసుకుంటూ ఉంటారు. లాస్ట్ మినిట్ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకుంటూ లాస్ట్లో అందరు వెళ్ళిపోయిన తర్వాత వెళ్తుంటారు. అంతే ప్యాషనేట్గా కనిపించారు ఇద్దరు, రాహుల్ అన్న అండ్ మహేశ్వర్ రెడ్డి గారు. అండ్ ఈ ప్రాసెస్లో ఒక మంచి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దొరికింది నాకు. మన ఎడిటర్ కానీ, డిఓపి కానీ, డైరెక్టర్ కానీ, యాక్టర్స్ కానీ, అండ్ ఎస్పెషల్లీ మహేశ్వర్ రెడ్డి గారు కానీ. అండ్ గంగా ఎంటర్టైన్మెంట్ అనేది ఇప్పుడు నా సొంత బ్యానర్ లాంటి ఫీలింగ్ వస్తుంది నాకు. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఒక కోడి పిల్లల్ని రెక్క కింద జాగ్రత్తగా దాచిపెట్టుకున్నట్టు ఇక్కడ దాకా తీసుకొచ్చారు మా అందరిని మహేశ్వర్ రెడ్డి గారు. అండ్ నేను నిన్న సినిమా చూశాను. ఈ సినిమాకి హీరో మా మ్యూజిక్ డైరెక్టర్ భరత్ మంచిరాజు. అస్సలు సాంగ్సే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత బాగా చేశాడంటే చాలా ఫ్రెష్గా ఉండింది. అండ్ థ్యాంక్ యూ భరత్, మంచి సినిమా నాకు ఇచ్చినందుకు. అండ్ ఈ భరత్కి కూడా థ్యాంక్ యూ. అండ్ మన రమేష్ అన్న బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. వరప్రసాద్ మాకు వరం, సార్ వరం అని పిలుస్తారు, నిజంగానే వరం. రాత్రులు పాపం నిద్ర కూడా పోకుండా టీజర్లు, ట్రైలర్లు, లాస్ట్ మినిట్ కరెక్షన్స్ చేసుకుంటూ చాలా ప్యాషనేట్ టీమ్ ఇది. అండ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీని ఇచ్చారు అంజమామ, ఐశ్వర్య గారు. నేను చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను, నేను మీకు ఫ్యాన్. అండ్ సెకండ్ టైం మీతో యాక్ట్ చేసే ఛాన్స్ దొరికింది. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి చాలా డబ్బులు రావాలి, ఆయన ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి, మా అందరికీ రెగ్యులర్గా పని ఉండాలి, అండ్ ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తిరువీర్ గారు. జనరల్గా ఎవరికన్నా ఒక చెప్పేటప్పుడు ఒక ట్రస్ట్ ఉంటుంది, ప్లస్ ఫార్మాలిటీస్ కూడా ఉంటాయిగా. అవన్నీ తీసుకోకుండా అంత సింపుల్గా కథ చెప్పేసి సీన్ వెళ్ళిపోయేదాకా ఎలా జరిగింది? అది యాక్చువల్గా ఐ మెయిల్డ్ అండి అది. సో
మెయిల్ ద్వారా వెళ్ళడం వల్ల లైక్ వాళ్ళు చదవడం, సో అతనికి నేను కూడా capacity ఉంది confidence కాబట్టి మళ్ళీ మొత్తం రీరైట్ చేసుకొని 30 days వెయిట్ చేసి మళ్ళీ అప్పుడు నేను హెల్ప్లెస్ అండి. లైక్ యూనో ఇప్పుడు అట్లీస్ట్ దే నో మై నేమ్. సో నేను ఎందుకు అది మాట్లాడాల్సి వచ్చిందంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ బాగుంది అని నాతోటి ఫోన్లో చెప్పడం, సో చెప్పగానే దట్ వాస్ గాన్. అగైన్ క్లైమాక్స్ బాగుంది అని హీ టోల్డ్. సో అది లైక్ యూనో ఈ స్క్రిప్ట్ కదా, ఇంకో స్క్రిప్ట్ది. సో అది ఇప్పుడు నేను చెప్పడం వల్ల లైక్ అట్లీస్ట్ హీ విల్ బి లైక్ కొంచెం అలర్ట్గా ఉంటాడు కదా అని చెప్పేసి అంతే. మరి తర్వాత ఏమీ మాట్లాడలేదా మీరు? నో సార్. ఓకే. అంటే మరి ఏమని రిజెక్ట్ చేశారు మీ స్క్రిప్ట్? ఏంది బాగున్నాయి అని కన్వర్జేషన్స్ జరిగినాయి కదా, మరి ఎందుకు అది మెటీరియలైజ్ అవ్వలేదా ఆ హీరోతో? అది మేబీ నేను డెబ్యూటెంట్ కదా సార్, టు ఎర్న్ ట్రస్ట్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఆయన కూడా డెబ్యూటెంట్స్తోనే చేస్తున్నారు కదా. అదే, సో తెలుసు. అసలు మీరు ఒక 2 days వెయిట్ చేయండి సార్, యూ విల్ కమ్ టు నో ఎవ్రీథింగ్. శంకుల్లో పోస్తేనే తీర్థం. ఫ్లాష్బ్యాక్ లాగా ఏం లేదు, ఒక చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. వై దామినికి ఇలాగా ఒక అమ్మాయికి ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ అన్యూజువల్ ఇష్యూ కదండి, అందరికీ ఉండదు కదా ఇలా ముట్టుకుంటే షాక్ కట్టడం అనేది. ఎందుకు అనేది రూట్ కాజ్ తెలియాలి కదా. దానికి ఒక చిన్న అది మీరు చెప్పినట్టు అది హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అయి ఉంటుందా అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్. అది మీకు అలా అనిపిస్తే అలా అనిపించింది, లేదంటే లేదు. కానీ అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ అంత ఏం లేదు. సో ఇట్స్ వెరీ సింపుల్ స్ట్రైట్ స్టోరీ నరేషన్ అకార్డింగ్ టు. ఓ సుకుమారి టీమ్కి బెస్ట్ ఆఫ్ లక్. రేపు July 17th డెబ్యూటెంట్ డైరెక్టర్ ఆవిడకిను తిరువీర్ గారికి ఏం ప్రాబ్లం లేదు. ఆవిడ ఓకే. మిగతాది అంతా మా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్. సో మీరు కంఫర్టబుల్గానే ఉన్నారు. గుడ్ సార్. మీరు డైరెక్టర్గా ఈ సినిమాని, ఈ కథని తయారు చేసి దీన్ని ఈ విధంగా నాకు ఇంకో 2 సినిమాలు కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు నెక్స్ట్ వీక్లో రిలీజా? ఈసారి గ్యాప్ ఉండదు, అంటే అప్పుడెప్పుడో గ్యాప్ వచ్చింది కదా, ఈసారి గ్యాప్ లేకుండా మిమ్మల్ని కలవడానికి చాలా సంతోషంగా ఉంది అండ్ ప్రేక్షకులను కలవడానికి చాలా సంతోషంగా ఉంది. ఎలా అంటే సినిమా వల్ల చాలా ఫ్యామిలీస్ సర్వైవ్ అవుతూ ఉంటాయి అండ్ మా ప్రొడ్యూసర్ బాగున్నంత వరకు సినిమాని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ డిపెండ్ అయిన ఫ్యామిలీస్ అన్నీ బాగుంటాయి. సో ఐఎమ్ హ్యాపీ, ఎక్కువ కనబడడానికి ఛాన్స్ వస్తుంది. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్ మీ స్కెడ్యూల్స్ని? ఒకవైపు ప్రమోషన్స్ అండ్ రిమైనింగ్ ఫిలిమ్స్ని, షూట్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? బ్యాలెన్స్ చేయడం అంటే సిచ్యువేషన్ బట్టి, లుక్ ఇష్యూస్ని బట్టి సండేలు పండగలు కూడా షూట్ చేశాను ఇయర్ చాలా వరకు. అండ్ కొంచెం క్యారెక్టర్ సెట్ టు సెట్ కొంచెం వర్క్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి, అది సరిపోతుంది. అండ్ హ్యాపీ, ఇంకొక 2 సార్లు కూడా కనబడబోతున్నాను ఈ ఇయర్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.